హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు చాలా సూపర్ టేస్టీ అండ్ ఈజీగా చేసుకుని స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని పిల్లలు సైతం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది స్వీట్ స్టాల్ స్టైల్ రెసిపీ. ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి స్నాక్గా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బాండి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం పప్పు బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకోటి స్పూన్స్ నెయ్యి వేసి గోధుమ రవ్వ 1 గ్లాసు పావు గోధుమ రవ్వ వేస్తున్నాను నేను. ఈ రవ్వని బాగా పచ్చివాసన పోయేలా దోరగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసు పావు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార రవ్వ మొత్తం కలిసేలా కలుపుకుని ఇందులో గ్లాసున్నర రవ్వ అంటే 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. దీనిలో వాటర్ బదులు చిక్కటి పాలు వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 2 గ్లాసులు చిక్కటి పాలు వేసి 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను. ఇలా ఈ పాలు వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా అంచులు వదిలే వరకు బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా కలుపుకుంటూ దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. యాలకుల పొడి కొద్దిగా మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ అంచులు వదిలే వరకు ముద్దగా అయ్యేంత వరకు బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఎండు కొబ్బరి తురుము 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ ఎండు కొబ్బరి తురుము మొత్తం అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇది ఇలా చల్లారిన తర్వాత ఇలా సిలిండర్స్ టైప్లో చేసుకుని ఎండు కొబ్బరి తురుములో డిప్ చేసుకుని దాని మీద చెర్రీస్ తోటి ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి అలంకరించుకుంటే ఎంతో ఎమ్మి స్వీట్ స్టాల్ స్టైల్ చంచం స్వీట్ రెడీ. చూస్తున్నారుగా, ఎంతో ఎమ్మిగా స్వీట్ స్టాల్ స్టైల్ చంచం స్వీట్ రెడీ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.